వెల్కమ్ టు మై ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి మన నిన్నటి వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. సో నిన్నటి వీడియో వచ్చేసి ఏంటంటే మీకు తెలిసిందే, నిన్న రిలీజ్ చేసిన ఒకటి కొత్తలు అయితే వెళ్ళి చూడండి, ఈ ఛానల్ లోగోలో వెళ్తే మీకు కనబడుతుంది. ఓకేనా? సో ఏంటంటే ఒక మందు గురించి అయితే చెప్పేసిన, ఫీవర్ మందు గురించి. సో కొత్తలా అన్నమాట ఈ విషయం. ఇప్పుడు నాకేంటంటే నిన్నటి వీడియో చేసినా, సో చాలామంది కామెంట్స్ వచ్చేసినాయి. ఏంటంటే అంటే నాకు 10 నిమిషాల వీడియో ఉంది, కానీ అలా మనకు చెట్ల మందులు అయితే చూపించడానికి మీరు మంచిగా చూపించలేరు, సో క్లీన్గా అయితే చూపించలేరు కదా అని బ్రదర్ అనేసి అడగడం అయితే జరిగింది. సో క్లీన్గా అంటే మనం కూడా నాకు కూడా అనిపించింది ఏంటంటే, మీరు అనుకున్నది నిజమే, కాకపోతే మనకు కూడా దొరకద్దా, ఎందుకంటే టైం చెట్టు అనేది దొరకద్దా. సో ఏంటంటే 2 మందులు మన తానికే దొరికినాయి. సో ఇంకో మందు ఏంటంటే మనకు ఇచ్చడి సైడ్ నుంచి నేను ఒకటి ఫోన్ చేసి మరి ఈ యొక్క చెట్టు వీడియో తీసి నాకు పంపండి అని అడగడం అయితే జరిగింది. ఏంటంటే వాళ్ళ ఒక ఫోన్ మాత్రం క్లియర్ లేక ఒక వీడియో అయితే మాత్రం ఒక చెట్టుది కొద్దిగా మన పొగ అయితే వస్తుంది, అంటే మంచిగా క్లియర్గా అయితే కనబడతలేదు. ఓకేనా? సో ఏం లేదు బ్రదర్, ఈరోజు నిన్న చెప్పిన ఏవైతే మందులు ఉన్నాయో సో అవే మందులు చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి నంబర్ దొరుకుతుంది, కొంతమందికి నంబర్ దొరకదు. కాబట్టి సో ఈ వీడియో మనకు అడగాలనే తపాన ఉంటుంది. సో ఈ అన్నను అడగాలి ఏ మందులు అంటే మన వాట్సాప్లో క్లియర్గా పంపాలనేసి వాళ్ళకు ఉంటుంది. కానీ కొంతమంది నంబర్ దొరకదు కాబట్టి వాళ్ళు అనుకుంటారు, ఇక తల్లాడతారు అనమాట. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి అర్థం కాకుంటే గిన అర్థం కానోళ్ళు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఖచ్చితంగా మనకు ఆ మందులు అయితే క్లీన్గా అయితే చెప్తాను. ఓకేనా? సో ఒకసారి చూడండి, చెట్ల వీడియోని అయితే చూపిస్తాను. సో చూడండి, ఇదే అన్నమాట. సో బాగా క్లియర్గా చూడండి. సో మీకు అర్థం కాకుండా మళ్ళీ రివర్స్ వీడియో అనేది మనకు రివర్స్ తిప్పి మరి చూడండి. సో ఇదేనమాట ఫోటోలు. మీరు ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా ఇది 100% అయితే చూసే ఉంటారు. సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఏమో నాకు తెలియదు. సో సాధారణంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇటువంటి చెట్టు అయితే చూసే ఉంటారు. ఓకేనా? సో ఇదనమాట ఈ యొక్క మందు అనేది, ఇదనమాట. సో మనం ఇంకో వీడియో అయితే చూపిస్తాం నెక్స్ట్. ఓకే చూడండి, ఇదనమాట. సో దీని మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటి, దీనికి మనకు మందం ఆకులు ఉంటాయి, ఇట్లా మనం మలచ పెడతాం కదా, ఇరిగిపోతాయి. సో దీనికి మొత్తం ఎర్రెర్రగా అయితే ఉంటుంది. దీనికి ఒక కొమ్మలకు ఎర్రెర్రగా ఉంటుంది. ఆకు కూడా, ఆకు మన చుట్టూ కావచ్చు, ఆకు ఒక కొస కావచ్చు. ఓకేనా? సో దీనికి ముళ్ళు ఉంటాయన్నమాట. మీరు ముళ్ళు ఎప్పుడన్నా మనకు అది, నేను అనేది ఏంటంటే మనకు అది ఈ మన ఏరియాలో అయితే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో మన దూరం ఆంధ్ర సైడ్ కావచ్చు, కర్ణాటక అయితే ఏమో ఇంకా అది నాకు తెలియదు. ఓకేనా? సో ఖచ్చితంగా మీ సైడ్ కూడా ఉంటే మీకు ఇలాంటి ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను, అంతే. అయితే ఇదొక అనమాట. సో ఈ 2. ఇంకోటి వచ్చేసి చూద్దాం ఒకసారి. సో ఇంకో ఇదన్నమాట. సో నిన్నటిదే సేమ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు అదొక చెట్టు ఉన్నది, కాకపోతే దానికి మనకు ఇంకా తయారు కాలేదన్నమాట. సో ఈ గడ్డ అనేది ఏదైతే ఉందో, సో ఆ గడ్డ ఇంకా తయారు కాలేదు. ఆ గడ్డ వచ్చేసి ఎట్లుంటుంది అంటే మనకు ముళ్ళుగా ఉంటుంది. ఎండిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎన్నొక్కటి చూసే ఉంటారు. మనం తొక్కిన కానీ దానికి గుచ్చుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మనకు ఈ ఏరియాలో అయితే తెలిసి ఉంటుంది. వేరే అంటే నేను ఏం చేయలేను. ఓకేనా? సో మరి ఇలా చేసింది ఓన్లీ ఇవి మనకు మందులు తెలియజేయడానికి కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం డబల్ చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా నా కోసం ఒకసారి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని